చందమామ కథ. 4వ దొంగ. ఒక దేశంలో 3 గజ దొంగలుండేవారు. వారు రోజుకొక దొంగతనం చేసినా వారిని పట్టడం ఎవరికీ సాధ్యం కాలేదు. వాళ్ళ పేరు చెబితే ధనికులకు సింహస్వప్నంగా ఉండేది. వాళ్ళని ఏ విధంగానైనా పట్టాలనే ఉద్దేశంతో ఆ దేశపు రాజు ప్రతి రాత్రి తాను కూడా ఒక దొంగలాగా వేషం వేసుకొని తిరగసాగాడు. ఈ విధంగా కొన్ని రాత్రులు తిరగగా ఒక చీకటి రాత్రి రాజుకు దొంగలుండే స్థలం చిక్కింది. రాజు అక్కడికి చేరుకునేసరికి ఆ దొంగలు ఆ రాత్రి తాము చేయదలిచిన దొంగతనం గురించి ఆలోచిస్తున్నారు. కొత్త దొంగను చూడగానే గజ దొంగలకు కొంత అనుమానం కలిగి, ఎవరు నీవు? ఇక్కడికి ఏం పని మీద వచ్చావు అని అడిగారు. నేను దొంగనే. ఈ ప్రాంతాల మీరు చాలా గొప్ప దొంగలని విని మీకు నా శక్తి చూపించవచ్చాను అన్నాడు రాజు. దొంగలు నవ్వి, మా శక్తులను గురించి నీకేమైనా తెలుసా అని అడిగారు. తెలియదు, చెప్పండి వింటాను అన్నాడు రాజు. నేను ఎంతలావు తాళాన్నైనా పూచుక పుడకతో తీయగలను అన్నాడు మొదటి దొంగ. నేను భూమికి చెవి పెట్టి ఆలకించానంటే డబ్బు ఎక్కడ ఉన్నది పసిగట్టగలను అన్నాడు రెండో దొంగ. ఒకసారి చూసిన మనిషిని నేను ఏ మారు వేషంలో ఉన్నా పోల్చగలను అన్నాడు మూడో దొంగ. నీకు గల శక్తి ఏమిటి అని 3 దొంగలు రాజుని అడిగారు. ఏం చెప్పాలో రాజుకు తోచలేదు. అందుచేత ఆయన ఈ విధంగా చెప్పాడు. నేను బొటన వేలు కిందికి దించానంటే ఎవరినైనా యమలోకానికి పంపగలను. చూపుడు వేలు పైకి ఎత్తానంటే చావటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు కూడా బ్రతికి బయటపడతారు. ఈ మాట విని 3 దొంగలు సంతోషించారు. తమ అంత శక్తి సామర్థ్యాలు కలవాడు, తెలివైనవాడు తోడు వచ్చాడనుకున్నారు. ఈ రాత్రి ఎక్కడికి దొంగతనానికి పోదాం అని అడిగాడు రాజు. నీ ఇష్టం, నువ్వు కోరుకున్న చోటికి పోదాం. మా శక్తి సామర్థ్యాలు నువ్వే చూదువు గాని అన్నారు దొంగలు. అయితే రాజుగారి ఖజానా కొల్లగొడదామన్నాడు రాజు. 4 కలిసి రాజప్రాసాదానికి బయలుదేరారు. పహారా వాళ్ళ కంటపడకుండా లోపలికి చేరారు. రెండో దొంగ నేలకు చెవి పెట్టి ఆలకించి, ఖజానా ఈ వైపుగా ఉంది, జాగ్రత్తగా నడవండి అని చెప్పాడు. 4 అటుకేసి వెళ్ళారు. ఖజానాకు పెద్ద తాళం వేసి ఉంది. కానీ దాన్ని మొదటి దొంగ క్షణంలో ఊడదీశాడు. దొంగలు లోపల ప్రవేశించారు. ఈ సమయంలో రాజు వాళ్లకు తెలియకుండా వెళ్ళిపోయి తన భటులను పంపాడు. గజ దొంగలు 3 సొత్తుతో సహా పట్టుబడ్డారు. మర్నాడు వారిని విచారణకు దర్బారుకు తెచ్చారు. సింహాసనం మీద కూర్చున్న రాజును చూడగానే మూడో దొంగ తన తోటి వాళ్లతో, ఈయనే నిన్న మనతో దొంగతనానికి వచ్చిన కొత్త మనిషి అని చెప్పాడు. విచారణ అంతా అయిపోగానే రాజు తన కుడి చేతి బొటన వేలు కిందికి తిప్పాడు. గజ దొంగలకు మరణశిక్ష విధించబడింది. మర్నాడు ఉదయం వారిని ఉరికంబం వద్దకు తీసుకుపోయారు. అధికారి ఒకడు వచ్చి, మీ ఆఖరు కోరిక ఏమిటి అని దొంగలను అడిగాడు. రాజుగారిని ఒక ప్రశ్న అడగాలి, అదే మా ఆఖరు కోరిక అన్నారు దొంగలు. రాజుగారు వచ్చాడు. మీరు నన్ను అడగగోరే ప్రశ్న ఏమిటి అన్నాడు ఆయన. మరేం లేదు మహాప్రభు, మా శక్తులు మీకు ప్రదర్శించాం. మీ శక్తులను గురించి మాకు 2 విషయాలు చెప్పారు. అందులో ఒకటే ప్రదర్శించారు, రెండవది కూడా చూసి సంతోషించాలని మా కోరిక అన్నాడు మూడో దొంగ. రాజు చిరునవ్వు నవ్వి తన చూపుడు వేలు పైకెత్తాడు. వెంటనే రాజభటులు వచ్చి గజ దొంగల కట్లు విప్పేసి ఉరికంబం నుంచి దించేశారు. తర్వాత ఆ గజ దొంగలు దొంగతనాలు మాని రాజు దగ్గరే కొలువుంటూ రాజుగారి పట్ల ఎంతో భక్తిగా కాలం గడిపారు. కథ సమాప్తం.